వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామమైన ఎన్టీఆర్ జిల్లా గంపలగూడ మండలంలోని నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్యక్షేత్ర మహత్యాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందుంచుతున్నాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీ విష్ణుమూర్తి చెప్పినటువంటి మాటలు ఈ దివ్యక్షేత్రంలో అక్షరాల నిజమవుతున్నాయి. ధర్మానికి ఎప్పుడైతే హాని కలిగి అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకొని ప్రతియుగంలో అవతరిస్తానని గీతలో చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ భక్తులందరిని ఉద్ధరించడానికి వారి బాధలు తగ్గించటకు ఈ ఎన్టీఆర్ జిల్లా చివర ఉన్న నెమలిలో భక్తులకు దర్శనమిచ్చి నేటికి వందలాది సంవత్సరాలుగా స్వామివారు ప్రజల పూజలు అందుకుంటున్నారు. నెమలిలో పొలంలోని మట్టిని తవ్వుతుండగా భూమిలో అవతరించి దివ్య తేజస్సుతో దేదీప్యమానమైన వర్చస్సుతో ఎన్నో లీలలు చూపుతూ శాలిగ్రామమైన ఎంత చూసినా తనివి తీరని శిలారూపంలో శ్రీ వేణుగోపాల స్వామి సాక్షాత్కరించి కలియుగ వరదలైన తిరుమలేశుని వలె తలనీలాలు, గండదీపాలు, పట్టు పీతాంబరాలు, పండిన తొలి పంటలు, గోదానములు, పాల పొంగళ్ళు, ఊయలలు, అన్నప్రాసనలు, వివాహాలు, నామకరణాలు, ప్రాణాచారాలు ఇంకా ఎన్నెన్నో ముడుపులు, మొక్కుబళ్ళు భక్తులందరూ స్వామివారికి ప్రీతిగా భక్తి శ్రద్ధలతో సమర్పిస్తూ స్వామిని ఇలవేల్పుగా కొలుచుకుంటున్నారు. ఎవరైతే మంచి మనసుతో భక్తి శ్రద్ధలతో పరిపూర్ణంగా నన్ను స్మరిస్తారో వారి యోగక్షేమాలన్నీ నేనే చూస్తానని ఈ వేణుగోపాల స్వామి ప్రజలకు అభయహస్తం ఇస్తున్నారు. ఈ ఆలయానికి సంబంధించి ఒకసారి చారిత్రక ఆధారాన్ని పరిశీలిస్తే శ్రీ వేణుగోపాల స్వామి వారు అత్యామూర్తిగా పూర్వం ఋషులు, మునులు, యోగివర్యులు తమ ఇష్టదైవంగా భావించి ఆరాధించి నిత్య కైంకర్యాలు జరిపించి వారు ఈ నెమలి క్షేత్రాన్ని వీరి వెడలేటప్పుడు స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని ఇక్కడే భూగ్రహంలో పదిలపరిచి వెళ్ళిపోయారని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇక్కడ పొలంలో స్వామివారి విగ్రహం లభ్యమైనప్పుడు తవ్వితే హోమగుండాలు, బొగ్గులు ఇంకా పూజా సామాగ్రి లభించి భక్తులకు స్వామివారి మీద అపారమైనటువంటి భక్తి భావాన్ని పెంపొందించాయి. ఎందరో మహానుభావులు తపమాచరించిన చోట లభించిన శ్రీ స్వామివారి విశిష్టతకు అశేష భక్తజనులు అద్భుతానుభవాలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా మనం భావించవచ్చు. ఈ క్షేత్రం ద్వాపర యుగాంతాన ఉద్భవించిందని చరిత్రకారుల భావన. ఈ క్షేత్రం దివ్య తపోభూమని నొక్కి చెప్పుటకు చాలా నిదర్శనాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రతిరోజు ఎందరో భక్తులు స్వామివారి సన్నిధిలో ధ్యానంలోకి వచ్చి ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని కనుగొని మానసిక ప్రశాంతత అలాగే దివ్య ఫలాలు పొందడంతో వారు నిత్యం ఈ స్వామివారిని దర్శించుకోవాలని తప్పిస్తుంటారు. ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఈ నెమలి వేణుగోపాల స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వ్యయ ప్రయాసాలకు గురైనా కూడా ఎంతో ఆనందంతో తిరిగి వెళ్తుంటారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గతంలో ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఈ గంపలగూడ మండలం నెమలి గ్రామంలో వనమా సీతారామయ్య అనే షావుకారు పొలంలో మట్టి ఇంటి అవసరాల నిమిత్తం తవ్వించడం కోసం కటారు వెంకటేశ్వర్లు అనే ఒక పాలేరుకు ఆ పనిని అప్పగించారు. ఇది 1953లో జరిగింది. అప్పుడు ఈ సీతారామయ్య పొలంలో మట్టిని తవ్వుతున్న కటారు వెంకటేశ్వర్లకు గడ్డ పలుకుతో మట్టి తవ్వుతుండగా కంగున శబ్దం వచ్చిందట. అదే ప్రదేశంలో మరోమారు పలుగుతో మట్టి తొలగించే ప్రయత్నం చేయగా మరలా కంగు శబ్దం రావడంతో మట్టి తొలగించి చూస్తే అక్కడ మిరుమిట్లు గొలిపే మెరుపులాగా ఒక దివ్యమైనటువంటి వెలుగు ప్రసరించింది. దీంతో ఆ వెలుగును చూడలేక వెంకటేశ్వర్లు స్పృహ కోల్పోయాడు. చుట్టుపక్కల వారు అతన్ని ముఖంపై నీళ్లు చల్లి సపరిచర్యలు చేసిన తర్వాత కళ్ళు తెరిచి చూసి అతనికి ఇహలోకంలో ఏమీ కనిపించట్లేదట. మిగిలిన వారు మరొకసారి అక్కడ తవ్వి చూడగా వేణుగోపాల స్వామి విగ్రహం, దాని పక్కనే ప్రమిదలు, శంఖం ఇంకా పూజా సామాగ్రి కూడా లభ్యమైనాయి. అదృశ్య రూపంలో ఉన్న స్వామి వ్యక్తరూపుడై
మనకు దర్శనమిచ్చాడని ఆ గ్రామస్తులు ఎంతో ఆనందించి ఏనాడో మహర్షుల చేత పూజలు అందుకున్న యోగయోగేశ్వరుడు తమ గ్రామంలో ఇలా దర్శనమిచ్చాడని భావించి భక్తులు కొబ్బరికాయలు కొట్టి పూజాధికారులు నిర్వహించారు. స్వామివారు మొదట ఒక మూగబాలుడికి మహిమాన్వితంగా మాటలిచ్చి తాను దర్శనమిచ్చిన చోట విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆ బాలుడి ద్వారా చెప్పించారు. స్వామి ఆదేశానుసారం పొలంలో వేణుగోపాల్ విగ్రహం కనిపించిన చోటే ఆలయం నిర్మించి 1957 ఫిబ్రవరి 6న విగ్రహ ప్రతిష్ఠ చేశారు. నాటి నుంచి ప్రతి శ్రీరామనవమికి ఆలయ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. అలాగే పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని, అలాగే ఇదే సందర్భంలో బ్రహ్మోత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఈ స్వామివారి మహత్యాన్ని అన్ని ప్రాంతాలకు తెలియజేసే విధంగా దేవాదాయ శాఖ వారు విశేష కృషి చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి 2025 మార్చి 12 బుధవారం నాడు అంకురార్పణ జరుగుతుంది. ఆ రోజే పెళ్లి కుమారుని చేస్తారు. ఆ తర్వాత 14వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవం రాత్రి 9 గంటలకు విద్యుత్ దీపాలంకరణలో మేళతాళాలతో ఎంతో సుహృద్భ వాతావరణంలో మంచి ఆధ్యాత్మిక భావం వెల్లివిరుస్తూ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత 15వ తేదీన స్వామివారి రథోత్సవం, అలాగే 16వ తేదీన స్వామివారికి చూర్ణోత్సవం, వసంతోత్సవం, పూర్ణాహుతి, చక్రస్నానం, తర్వాత పల్లకీలో స్వామివారిని ఊరేగింపు నిర్వహిస్తారు. అలాగే అదే రోజు స్వామివారి తెప్పోత్సవం, తర్వాత ధ్వజపట అవరోహణం జరుగుతాయి. 17వ తారీఖున పుష్పయాగం, 12 ప్రదక్షిణలు, పౌళ్యం సేవతో ఈ కార్యక్రమాలు ముగిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించుకున్న భక్తులు తమ శక్తి కొలది కానుక సమర్పించుకోవడం కాకుండా ఇక్కడ గోశాలను కూడా సందర్శించుకుని గోవులకు తమ వంతు సేవ చేసుకోవడం అనేది ఎంతో కాలంగా కొనసాగుతుంది. ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎన్నో ప్రాంతాల నుంచి ఎందరో భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా ఈ నెమలి దేవస్థానానికి వెళ్ళడానికి తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుంచి, అలాగే ఖమ్మం జిల్లా మధిర నుంచి, విజయవాడ, అలాగే హైదరాబాద్ నుంచి కూడా బస్ సర్వీసులు, అలాగే ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవ సందర్భంగా మాత్రం ప్రత్యేక బస్సులని సమీప ఆర్టీసీ డిపోల నుంచి నిర్వహిస్తారు. తప్పక స్వామివారి దర్శించుకుని ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొంది సంతాన వేణుగోపాలుడిని దర్శించుకుని సంతానం లేనివారు సంతానవంతులు కావాలని ఆశిస్తున్నాం. మంగళం మహత్.